पचाम्यन्नं चतुर्विधम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावस्मिनामधीतमस्तु। ఈ రోజు మన గిరి ప్రదర్శనలో పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా దీని సభాధ్యక్షతను వహించడానికి మన పిప్రి సర్పంచ్ అయిన మాజీ సర్పంచ్ అయిన ప్రవీణ్ గారిని ఆహ్వానిస్తున్నాం. చాలా ఆనందదాయకమైన దినం. ఎందుకంటే దక్షిణ భద్రాద్రిగా పిలిచేటువంటి శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి లోపల మన భీమ్గల్ మున్సిపల్ కార్యవర్గాన్ని మనం సన్మానం చేసుకోవడం ఇది చాలా శుభాభివందనం, శుభదినం, చాలా ఆనందదాయకమైనటువంటిది. మరి వాస్తవంగా ఈ యోగా ద్వారా మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ యోగా బృందం ఏదైతే ఉన్నదో, యోగా అనేది మన జీవనం లోపల చూసినట్టయితే మానసిక, ఆరోగ్య మరియు భౌతిక ఇలా అన్ని రకాల మనకు శక్తిని అందిస్తూ, ఊష్మాన్ని అందిస్తూ మనని ఉత్సాహవంతులుగా తయారు చేస్తుంది. వాస్తవంగా మరి యోగా చేయడం ద్వారా ఎవరికి లాభం అని మనం ఆలోచిస్తే ఎవరికి లాభం? వ్యక్తిగతంగా తనకు మాత్రమే లాభం. కానీ ఈ యోగా టీం తన వ్యక్తిగత సుఖం కొరకు, వ్యక్తిగత సంతోషం కొరకు పనిచేయడం లేదు. ఇలా ఈ సమాజం లోపల మేము బాగుండడం కాదు, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ఒక ఆరోగ్యకరమైనటువంటి విషయం లోపల ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఉత్సాహంతో ఇలా ఆరోగ్యం దేని ద్వారా లభిస్తుంది? స్వచ్ఛత. మరి ఆ స్వచ్ఛత ఎక్కడ చేయాలన్న తలంపు ఎక్కడున్నది? అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి స్థలం మందిరం. ఇలా మందిరం ఎంత అద్భుతంగా ఉంటే మన ధర్మం అంత గొప్పగా నిలబడుతుంది.
ఇలా అయ్యగారు ఒక మాట చెప్పారు, ధర్మాన్ని మనం కాపాడదామని. అసలు ధర్మాన్ని ఏ విధంగా కాపాడనో మనకు ఎంతమందికి తెలుసు అనేది వారి ఆత్మజ్ఞానానికి తెలుసు. కానీ గీతా లోపల భగవంతుడు అంటాడు, ధర్మో హితేష మదికో విశేష ధర్మో విహీన పశుభి సమాన్. అంతదాకా మన ధర్మం ఆలోచింపజేస్తుంది. మరి అలాగే యోగా టీం మందిరాల యొక్క స్వచ్ఛత లోపల వెళ్ళిపోయినాం. అట్లనే ఈ యోగా బృందం చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు. వ్యక్తిగతంగా మా అందరికీ మంచిగా ఉండొచ్చు, మేము బాగుండొచ్చు, మేము మంచిగా సంతోషంగా ఉండొచ్చు, కానీ సమాజాన్ని కూడా ఒక మంచి దారిలో తీసుకుపోవాలన్న సంకల్ప బలం ఏదైతే ఉన్నదో ఒక్కొక్కటిగా ముందడికి వెళ్తున్నాం. వాస్తవంగా మనకు సుభాష్ చంద్రబోస్ గారు చెప్తారు, నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తా అని చెప్పిండు. కానీ మన యోగా టీం ఏం చేసింది, రక్తం దానం చేయండి, నలుగురి ప్రాణాల్ని కాపాడు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అండి ఇది, మామూలు విషయం కాదు. గత సంవత్సరం మనందరం 50కి పైగా వ్యక్తులం రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలిచినటువంటి వాళ్ళం మనందరం. ఇది చాలా గర్వించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం అండి. ఇది చాలా హర్షించదగ్గ విషయం, మనందరం ఆలోచించాలి. మామూలు విషయం కాదు ఇది సమాజం లోపల. కానీ మనం ధైర్యంగా ఇచ్చినాం, అది సంతోషం. ఇంకా అట్లనే చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. భగవంతుడు ఉండగా నీ చింత లేదిక నీకు ఎలాంటి చింత అంటూ ఎందరో అనాథ శవాలకు దహన సంస్కారాలు చేస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యనిరతిని ముందడికి తీసుకుపోయి సమాజం లోపల ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ యోగా సభ్య బృందం అండి. ఇది మామూలు బృందం కాదు, భవిష్యత్ తరాల కొరకు ఒక ఆదర్శవంతమైనటువంటి బృందం. అన్నమో పరబ్రహ్మ, అన్నం లేనటువంటి వాళ్ళు మనందరికీ తెలుసు. కోట్ల మంది ప్రపంచం లోపల ఒక పూట అన్నంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతో మంది అన్నాన్ని వృధా చేస్తుర్రు, వండి పాడిస్తురు. వారికి ఎవరికి ఏమో అర్థం కాదు. కానీ అలాంటి మిగిలిన అన్నాన్ని కూడా వాళ్ళకైతే నీడ్ ద పీపుల్, అవసరం ఉన్నటువంటి జనాలకి అందిస్తూ వాళ్ళందరి లోపల క్షుద్ధాలను తీరుస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ ఇవాళ మనందరి యోగా సంస్థ. ఇది ఎంత గొప్ప విషయం అండి. ఇలా చెప్తూ పోతే నానా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు మన యోగా సభ్యులు. ఎంత అద్భుతంగా ముందుకు చెప్తున్నానంటే అందరినీ కలుపుకొని పోతున్నారండి. ఇలా నీ నా అనే పరభేదం లేకుండా, వాళ్ళే వీళ్ళు అనే ఆలోచన లేకుండా, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా, బీదవాడు ధనవంతుడు అనేది కూడా లేకుండా అందరూ నా వాళ్ళనే అత్యద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో ముందటికి పోతున్నటువంటి ఈ బృందం ద్వారా ఈరోజు మనం మన పాలక వర్గానికి అద్భుతమైనటువంటి సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. అయ్యా మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఏదైతే ఇది భగవంతుని యొక్క సన్నిధి, భగవంతుని సన్నిధి లోపల మనం ఏమిచ్చినా ఏది చేసినా అది భగవంతునికి చెందింది మాత్రమే. మనందరం నిమిత్త మాత్రం. మీరు చేసే అద్భుతమైన కార్యక్రమం ఏదైతే ఉన్నదో భవిష్యత్ తరాలకు మీరు ఒక మంచి సందేశాన్ని ఇస్తారని మేమందరం యోగా టీం తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంటి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ భీమ్గల్ యొక్క రూపురేఖలు మీ చేతిలో ఉన్నాయి. భవిష్యత్ తరాలకు ఈ భీమ్గల్ ఆదర్శంగా నిలవాలా. మేమందరం ఏం కోరుకుంటున్నామంటే ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు మీ ద్వారా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది మా టీం అందరి తరఫున, మా యోగా టీం తరఫున అలాంటి ఉత్సాహవంతమైనటువంటి కార్యం చేరి ఐకమత్యంగా ఉండురి. ఐకమత్యమే మహాబలం, అంతకంటే పెద్దది ఈ విశ్వం లోపల ఏది లేదు. ఆ విధంగా నిరూపించురి. అద్భుతమైనటువంటి నిర్మాణం చేరి ఆ నిర్మాణం లోపల మీరు భాగస్వాములు కావాలా. ఎలా ఉండాలా నిర్మాణం అంటే, భవిష్యత్తులో మీతో పోటీపడి గెలవాలంటే భయపడాలి. భవిష్యత్ తరాలు మీతో పోటీపడి గెలవాలంటే భయపడాలా. అలాంటి స్థితిని మీరు తీసుకొస్తారని నా భగవంతుని సాక్షిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. నిజంగా అలాంటి అవకాశము, ఇలాంటి అద్భుతమైనటువంటి నిష్ఠ మీ లోపల నిర్మాణం అవుతుంది. అది ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి బింబాది నరసింహస్వామి అందరి కోరికలు నెరవేరుస్తాడు. మా అందరి తరపున ఈ భీమ్గల్ గ్రామ నిర్మాణం లోపల, పట్టణ నిర్మాణం లోపల భాగస్వాములు మీరందరూ చేస్తారు. మీ వెనుక మేము కూడా సహాయ సహకారాలు మా ఎంత అయితే అంత మేము అందిస్తామని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. ఇప్పుడు నేను పేర్లు చెప్తాను, వాళ్ళు వచ్చి మన కౌన్సిలర్ అన్నయ్యలు సోదరులందరికీ కూడా సన్మానం చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన సుపరిచితులే, మన సోదరు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళంతా అద్భుతంగా మనతో కలిసిమెలిసి ఉంటారు. నిజంగా ఆటలతో పాటలతో మేమందరం చిన్ననాటి తిరిగినోరు కూడా నా దోస్తులు ఇక్కడ ఉన్నారు. నిజంగా ఇది ఒక అద్భుతం. ఆ జీవితంలో అయితే ఇది చాలా ఆనందదాయకమైనటువంటి దినం. రైట్, ఇంకేమన్నా ఎవరన్నా చెప్తారా సార్? అన్న చేసేద్దామా, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు 2వ వార్డు ఆత్మీయుడు, మా యోగా గురువు, మనందరికీ ఆదర్శవంతుడు, అందరినీ తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ఇలా పరస అనంతరావు గారికి మనం పరస అనంతరావు కార్యక్రమం జరుగుతుందండి. కొంచెం గట్టిగా సపోర్ట్ కొడదాం. తప్పేం లేదు, సపోర్ట్ కొడితే కూడా మంచిదే ఆరోగ్యానికి. జై శ్రీరామ్. మా అందరికి కూడా వయసులో పెద్దవాడైనా మాతో సమానంగా యోగా కాస్తూ అనేక పార్టిసిపేషన్ చేస్తారు. 4
భగతు మన ఆత్మీయుడు మొట్టమొదటి భీమ్గల్ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్. అలాగే గడిలో ఉంటాం. చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల లోపల ముందుండి అన్నిటికీ ఉత్సాహవంతంగా నడిపిస్తూ అందరినీ కలుపుకొని పోయే మంచి మనసున్న వ్యక్తి. చాలా సంతోషం, ఎందుకంటే మంచి ఈ మధ్య కొంచెం ఆధ్యాత్మిక భాగాల్ని బాగా పెంపొందించుకున్నాడు. మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తాడు మా నరసన్న. ఈ నరసన్నకు శేషు ద్వారా ఉపాధి నరసయ్య. ఆల్ ద బెస్ట్ మా అందరి తరఫున. ఎందుకంటే ఒక డైనామిక్ లీడర్, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు రవి నువ్వు అప్పుడప్పుడు మంచి మంచి పనులు బాగా చేస్తావు, సంతోషం. ఈ భీముల అభివృద్ధిలో నీలాంటి వాళ్ళు ఉండడం ఏదైతే ఉన్నదో భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శమని. అలాంటి మరి నీలం రవి సోదరుడికి సన్మానం చేయడానికి పల్లికొండ అనిల్. జై శ్రీరామ్. మా యోగా టీంలో చురుగ్గా పాల్గొన్నటువంటి సంఘ నాయకన్నకు మనం ఒకసారి చప్పట్లు కొట్టారా. మరియు హెచ్ఎంటి దేవేందర్ మా అన్నగారి ద్వారా సన్మానం చేయడం జరుగుతుంది. అందరికీ జై శ్రీరామ్. ఆనందదాయకం. ఇవాళ మా యోగా టీం ద్వారా రాజకీయ అరంగేట్రం కూడా చాలా పెద్ద అవుతున్నది. ఎంత ఆదర్శమైనా సరే ఇది చేయగలుగుతారనే నమ్మకం, సమాజానికి మనం ఒక మంచి సందేశం ఇవ్వగలుగుతున్నాం. మరి చారి అన్న ద్వారా ఈ అన్నకు సన్మాన కార్యక్రమం. ఇంకో స్పీడ్తో అందరికి పెద్దమన్న ముందుండే వ్యక్తి నా సోదర సమానుడు మరి సంటిలత నరసయ్య. మరి ఎవరైతే ఉన్నారో మన భీమ్గల్ ప్రస్తుత వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి వీళ్ళకి జవాజీ శ్రీనుభాయ్, ఆయన ద్వారా డైలీ కనెక్షన్. జై శ్రీరామ్. వ్యక్తులు నిజంగా ఆ భగవంతుడు వీళ్ళందరి ఆశీర్వాదం ఉన్నది. ఈ అన్నకు కూడా ఆశీర్వాదం కంపల్సరీ ఉన్నది నేను అనుకుంటున్నా. ఈ అన్న అయితే పెద్ద ఇప్పుడు చైర్మన్ కాబట్టి ఈ టీంకు ఇప్పుడు లీడర్ లాగే నేను అనుకుంటున్నాను. మీ లీడర్ సారథ్యం లోపల అందరూ కూడా అన్నయ్యలు మీ అందరికీ చెప్తున్నా, మంచిగా కలిసికట్టుగా పనిచేసి అద్భుతమైనటువంటి ఒక రూపుని భీమ్గల్కు తీసుకొస్తారని మరోసారి కోరుకుంటూ మా సోదరుడు మరి ఎవరైతే చైర్మన్ అది నాగమన్నక్క మరియు బొదిరే స్వామి గారికి జొన్నల భూపాల్ గారి ద్వారా సన్మానం చేయడం జరుగుతుంది. హర హర మహాదేవ్. జై శ్రీరామ్. ఈ కార్యక్రమం సజన్. జై శ్రీరామ్. మా యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహ గిరి ప్రదక్షిణలో భాగంగా ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన భీమ్గల్ మున్సిపాలిటీ పాలకవర్గంని సన్మానించడం జరిగింది. అలాగే వారందరినీ ఏకతాటిగా అందరికీ అభివృద్ధి కొరకేయాలని చాలా కోరడమైనది. అందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేసినారు. ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇచ్చారు, స్వచ్ఛమైన మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛమైన భీమ్గల్ మున్సిపాలిటీ చేస్తా అని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. చాలా ధన్యవాదాలు.
అందరికీ జై శ్రీరామ్. నేడు ఈరోజు ఈ లింబాద్రి లక్ష్మణస్వామి దక్షిణ బద్రి అయినటువంటి నరసింహస్వామి సన్నిధిలో ప్రతి ఆదివారం యోగా మిత్రుల తరఫున నిర్వహించే ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా ఇటువంటి కుల మత లింగ మతం భేదాలు లేకుండా నిర్వహించే కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా వైభవంగా జరుగుతుంది. కావున మా యొక్క మిత్ర బృందం నుంచి ఎన్నో అనాథ సేవలకు ఉదాహరణ సంస్కారాలకు చేయూతనివ్వడం జరిగింది. మరియు రక్తదాన శిబిరం గతంలో ఒకసారి నిర్వహించాము. ఇక మీద ఫ్యూచర్లో కూడా నిర్వహిస్తాము. ఇంకా ఎవరైనా యోగా మిత్ర బృందంలో పాల్గొనాలనుకుంటే మన అనంత అన్న గారిని సంప్రదించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఒక గిరి ప్రదక్షిణ కాకుండా ఏదో ప్రతి సండే ఏదో ఒక కార్యక్రమం, ఆలయ శుభ్రత వాటి కార్యక్రమాలు ఇంకెన్నో ఈ యోగా మిత్ర బృందం నుంచి నిర్వహిస్తున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భీమ్గల్ మండల యోగా మిత్ర బృందం మున్సిపల్ నూతన మా పాలక వర్గానికి సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా వాళ్ళు భీమ్గల్లోని చేపడుతున్న కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు వివరించడం జరిగింది. దాని పట్ల సానుకూలంగా స్పందించిన మా పాలక వర్గం వారికి ఎలాంటి పనులలో కావచ్చు, అంటే ఊరిని మార్చే దిశలో కావచ్చు, ఊరు అభివృద్ధిలో విషయంలో కావచ్చు, ఊరు స్వచ్ఛత విషయంలో కావచ్చు, ఇలాంటి సలహాలు సూచనలు ఇచ్చిన మా పాలకవర్గం స్వీకరించి దాన్ని తక్షణమే తీర్చిదిద్దే విషయంలో పనిచేస్తామని చెప్పించి ఈ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాట ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా చెత్త ఎక్కడ కూడా రోడ్లపైన వేయొద్దని చెప్పించి చెప్పడం జరిగింది. యోగా మిత్ర బృందం వాళ్ళు కూడా మాకు సహకరించి పబ్లిక్ మొత్తం భీమ్గల్ పట్టణ ప్రజలందరికీ అవేర్నెస్ చేస్తారని చెప్పించి మేము భావిస్తున్నాం. మరియు ఈ ప్లాస్టిక్ రహిత భీమ్గల్ గా మార్చే దిశగా దాని వంతు కృషిలో భాగంగా ఈ యోగా బృందం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతుంది. దానికి సంపూర్ణ మద్దతు మా మున్సిపల్ పాలక వర్గం నుంచి ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరికి తెలవ ప్లాస్టిక్ అనేది ఎంత డేంజరస్ అవుతుందో, దాని వల్ల క్యాన్సర్స్ ఎట్లా వస్తాయి, దాని వల్ల ఎట్లా వస్తాయి, చాయ్ ప్లాస్టిక్ గ్లాస్ తాగితే ఏం హాని జరుగుతుంది మనిషికి అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా దీన్ని వివరించాలా. దీని పట్ల అఫీషియల్ గా మా మున్సిపాలిటీ దీనికి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పించి ఈరోజు లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో యోగా మిత్ర బృందం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా మున్సిపల్ పాలక వర్గానికి సన్మానం చేసి మాపై ఇంకా బాధ్యతలు పెంచడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే స్వచ్ఛ సేవా కార్యక్రమాలు అదేవిధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టి ముందుకెళ్తారో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ పాలక వర్గం మీ యొక్క సపోర్ట్తో ముందుకు వెళ్ళి రాష్ట్రంలోనే ఈ భీమ్గల్ మున్సిపల్ స్వచ్ఛ మున్సిపల్గా ఏర్పాటు చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. దీనికి మీ యోగ మిత్ర బృందం కూడా సహకారం ఉండాలి. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ అందరూ మార్కెట్లో ఉన్నటువంటి మన భీమ్గల్ మార్కెట్లో ఉన్నటువంటి షాపుల యజమానులు ఉన్నారు ఈ యోగ మిత్ర బృందంలో. వారి పాత్ర కీలకంగా ఉంటుంది. ఇక్కడ డెవలప్ చేసే విషయంలో కానీ స్వచ్ఛందంగా ఈ తీర్చిదిద్దడంలో కానీ మీ అంత పాత్ర కూడా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తూ, ఎందుకంటే మీరు చెత్త కానీ అక్కడ ముందట మీ షాపుల ముందట అదేవిధంగా మీ షాపులకు వచ్చే వారిని కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా తమ బాధ్యతగా ఏందనంటే మీరు చెత్త బుట్టలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో సంచులో కార్టూన్లో ఉంచుకొని చెత్త బండి వచ్చినప్పుడే దాంట్లో వేసి మనం ఈ మున్సిపల్ని ఆదర్శ మున్సిపల్గా తీర్చిదిద్దామని చెప్పేసి మీ అందరినీ ఆశిస్తూ ఇంతమంది చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ యోగ మిత్ర బృందానికి పేరు పేరున నమస్కారం తెలుపుతున్నాను.